ఆండి నమస్తే అస్సలాము అలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ అండ్ టిక్లాక్ షేక్ అబ్దుల్ అని మీ ముందుకు మరొక కొత్త వీడియోతో వచ్చాను, మరొక కొత్త హోటల్తో వచ్చాను. అదే మన మంగళగిరిలో ఉన్న రాయల్ దావత్ హోటల్కి అయితే వచ్చామండి. ఒక్కసారి మనం లోపలికి వెళ్దామండి. ఇలా అంబియన్స్ ఎలా ఉంటుంది, సిట్టింగ్ ఎలా ఉంటుంది, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, సిట్టింగ్ సెక్షన్స్ అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేది వీళ్ళ పార్కింగ్ గురించి చెప్పుకుందాం అండి. వీళ్ళ పార్కింగ్ కూడా మంచి పార్కింగ్ అవుతుంది. బైక్స్ పెట్టుకోవడానికి కానీ, కార్లు పెట్టుకోవడానికి కానీ మంచి పార్కింగ్ కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. అట్ ఏ టైం ఒక 20 బైక్స్ వచ్చి పార్క్ చేసుకోవచ్చు. అట్ ఏ టైం ఒక 5 to 6 కార్స్ వచ్చినా కానీ మనం పార్క్ చేసిన హ్యూజ్ పార్కింగ్ ప్లేస్ వీళ్ళ దగ్గర ఉంది. ఒకసారి లోపలికి వెళ్దామండి. లోపల ఎలా ఉంటుంది ఏంటంటే చూద్దాం. మన రాయల్ దావత్ హోటల్ అయితే మనకి ఇచ్చేటప్పటికి ఇలా అయితే ఉంటుందండి. మన బయట నుంచి అవుట్లుక్ అయితే సి రాయల్ దావత్. ఇది మనకి లోపలికి వెళ్దామండి. లోపల ఎలా ఉంటుందనేది చూద్దాం. కరెక్ట్ అడ్రస్ చెప్పాలంటే మన ఎన్ఆర్ఐ హాస్పిటల్ గేట్ ఆపోజిట్ లోనే మనకు వచ్చేటప్పటికి ఈ రాయల్ దావత్ అంటే శ్రీ రాయల్ దావత్ మనకి రెస్టారెంట్ అయితే ఉంది. చక్కటి రెస్టారెంట్ మన ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ వచ్చి లోపల చక్కగా డైనింగ్ ఎంజాయ్ చేసే డైనింగ్ సిస్టమ్ అయితే వీళ్ళ దగ్గర ఉంది. మనకి ఏదైతే ఇప్పుడు మనకు కనిపిస్తుందో వారాహి ఈట్ స్ట్రీట్ అనేది కూడా మన పక్కన ఉన్న మన శ్రీ రాయల్ దావత్ వాళ్ళదండి. వీళ్ళ దగ్గర అయితే మనకి ఇక్కడ మీల్స్ కానివ్వండి, మనకి బ్రేక్ఫాస్ట్ కానీ, జ్యూసెస్ కానీ మొత్తం మనకి వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది. కాఫీ కానీ, టీ కానీ ఇక్కడ మనకు వచ్చేటప్పుడు టేక్ అవే అండి. మనకి ఈట్ స్ట్రీట్ వచ్చేటప్పుడు టేక్ అవే ఇక్కడ మనకు ఉంటుంది. వీళ్ళ దగ్గర వచ్చేటప్పుడు మీల్స్ అవన్నీ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనకి ఇక్కడ లోపల సిట్టింగ్ కూడా ఉందండి. మీల్స్ కానివ్వండి, బ్రేక్ఫాస్ట్ కానీ, కాఫీ కానీ, టీ కానీ, జ్యూసెస్ కి ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఈట్ స్ట్రీట్ లో మనకు వచ్చేటప్పటికి సిట్టింగ్ కూడా ఉందండి. ఒక్కసారి ఇప్పుడు మనం లోపలికి వెళ్దామండి. లోపల మన రాయల్ దావత్ లోకి వెళ్దామండి. వాళ్ళ సిట్టింగ్ ఎలా ఉంటుంది ఏంటని చూద్దాం. మనకి ఈ రాయల్ దావత్ లో సెపరేట్ సిట్టింగ్ అయితే మనకి ఇలా ఉంటుందండి. మనకి హ్యూజ్ సిట్టింగ్ అనేది ఒక్కసారిగా మనకి 40 to 45 మెంబర్స్ వచ్చినా కానీ పట్టుకునే హ్యూజ్ సిట్టింగ్ ఉందండి. ఇక్కడ వీళ్ళ అంబియన్స్ కూడా చాలా కూల్ అండ్ ప్లెజెంట్ అంబియన్స్ అయితే ఉన్నాయి. మనకి లోపల ఇది వచ్చేప్పుడు ఇంకో సెక్షన్ అండి. ఇక్కడ మనకు వచ్చేప్పటికి 24 మెంబర్స్ వచ్చి కూర్చొని తినే సిట్టింగ్ అయితే ఉంది. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ సరదాగా వచ్చి మనకి సపరేట్ క్యాబిన్ అయితే ఉందండి. ఇక్కడ 24 మెంబర్స్ ఈజీగా పట్టే క్యాబిన్ అయితే ఇక్కడ ఉంది. ఓకే అండి, మన రాయల్ దావత్ రెస్టారెంట్ లో అయితే ఉన్నామండి. ఒక కస్టమర్ ఇక్కడ రెగ్యులర్ గా వస్తారంట. ఆయన సార్ పక్కన ఎన్ఆర్ఐ లో వర్క్ చేస్తారంట. ఒక్కసారి అడుగుదాం. సార్ నమస్తే అండి. నమస్తే. పేరు సార్? మురళీకృష్ణ గారు. ఓకే, అంటే ఎలా ఉంటుందండి వీళ్ళ దగ్గర మనకి ఫుడ్ కానీ, వీళ్ళ సర్వీస్ కానీ మనకి? మేము రెగ్యులర్ గా వస్తూ ఉంటామండి. పక్కనే కదా రెగ్యులర్ గా వస్తూ ఉంటాము. చాలా బాగుంటుంది. మీల్స్ కూడా మాకు ఫేవరెట్. ఇక్కడ మీల్స్ బాగా తింటాము. ఈ రోజు మేము జాయింట్ బిర్యానీ అండ్ స్పెషల్ దమ్ బిర్యానీ ట్రై చేసాము. ఎలా ఉందండి? చాలా బాగుందండి. చాలా బాగుంది. వీళ్ళ సర్వీస్ కానీ, అంబియన్స్ కానీ ఎలా ఉంది? అంతా చాలా బాగుంటుందండి. సర్వీసింగ్ కానీ, హాస్పిటాలిటీ కానీ చాలా బాగుంటుంది. మీరు రేటింగ్ అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇవ్వాలి. అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? ఆఫ్ కోర్స్ 5 out of 5 ఇస్తానండి కంపల్సరీ. 5 out of 5. షూర్. ఓకే. మామూలుగా ఇప్పుడు ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ సరదాగా వచ్చి ఇక్కడ మన టైం స్పెండ్ చేసి మీల్ ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అంటారా? షూర్ అండి. ఫ్యామిలీ క్యాబిన్ కూడా ఉంది కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ప్రైవసీ కూడా ఉంటుంది. బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీ రాయల్ దావత్ వాళ్ళ ప్రైస్ లిస్ట్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉందండి. చాలా రీజనబుల్ ప్రైసెస్ అయితే వీళ్ళు మనకి ఇక్కడ శ్రీ రాయల్ దావత్ వాళ్ళు అయితే మనకి సెట్ చేశారు. ఈ శ్రీ రాయల్ దావత్ లో చెప్పండి వెజ్ మీల్స్ కానీ, నాన్ వెజ్ మీల్స్ కానీ వెరీ స్పెషల్ అండి. వీళ్ళ దగ్గర స్టార్టర్స్ కూడా వేరే లెవెల్ అనమాట. ప్రతి దగ్గర ఇది వచ్చే మనకి బుట్ట బిర్యానీ అండి. వీళ్ళ స్పెషల్ మనకి శ్రీ రాయల్ దావత్ వాళ్ళకి బుట్ట బిర్యానీ. వెజ్ థాలీకి వద్దామండి. వెజ్ థాలీలో కూడా వీళ్ళు స్పెషల్ గా మనకి పాల తాలికలు అనేది యాడ్ చేశారండి. మనకి వైట్ రైస్ కానండి, వెజిటేబుల్ పులావ్, మనకి ఇది వచ్చేప్పటికి పెరుగు, మనకి వచ్చేప్పటికి ఇది మాకు ఒక స్వీట్ ఇస్తున్నారండి. పప్పు కానీ, ముద్దపప్పు కానీ, మనకి ఫ్రై ఐటమ్ కానివ్వండి, మునక్కాయ. అంటే వీటి ఏంటంటే మనకి రెగ్యులర్ గా చేంజ్ అవుతాయండి. మనకి వెజ్ లో వచ్చేప్పటికి రెగ్యులర్ గా మనకి ఏంటంటే ఒకటే టైప్ ఆఫ్ కర్రీస్ కానీ, ఒకటే టైప్ ఆఫ్ కానీ ఏం రావు, చేంజ్ అవుతాయి. నాన్ వెజ్ థాలీ వచ్చేప్పటికి ఏదైతే నాన్ వెజ్ ఐటమ్స్ 2 ఉన్నాయో అవి మాత్రం రెగ్యులర్ గా ఉంటాయి. మీకు ఆ నాన్ వెజ్ థాలీ వచ్చేప్పటికి రెగ్యులర్ గా మీకు మనకి ఏదైతే వెజ్ ఉంటుందో దాంట్లో అది మాత్రం అన్లిమిటెడ్ గా ప్రొవైడ్ చేస్తారు. ఆ నాన్ వెజ్ ఐటమ్ వాళ్ళు ఏదైతే ఇస్తారో ఇంకా అదే మళ్ళీ ఇవ్వరు మీకు. ఇదేనా అంతే మనకి అన్లిమిటెడ్. దీంట్లో అయితే వెజ్ అయితే మనకి రైస్ కానీ, కర్రీస్ కానీ అన్ని అన్లిమిటెడ్ ఇస్తారు. వీళ్ళ దగ్గర నాన్ వెజ్ థాలీ కానీ, వెజ్ థాలీ కానీ వెరీ స్పెషల్ అండి. ఒక్కసారి మన స్టార్టింగ్ అయితే వెజ్ తో స్టార్ట్ చేద్దాం. ఎలా ఉంది అంటే ఇప్పటికి నాన్ వెజ్ థాలీ అయితే ఐటమ్స్ ఎప్పుడు చేంజ్ అవ్వు, రెగ్యులర్ గా ఉంటాయి. ఇది వచ్చి మనకి చికెన్,
మనకు వచ్చి ఫ్రాన్స్. దీంట్లో మనకు వచ్చాడు కొన్ని వెజ్ ఐటమ్స్ కూడా ఇస్తారు, లైక్ మన పప్పు కానివ్వండి, ముద్దపప్పు కానివ్వండి. లైక్ స్పెషల్ గా మనకి ఈ నాన్ వెజ్ స్థాయిలో వీళ్ళు వచ్చేటప్పుడు పాల తాలికలు అండి. ఈ పాల తాలికలు అనేది ఎక్కడ కూడా ఎవరు ఇవ్వటం నేను చూడలే, కానీ ఇది స్పెషల్ గా నాన్ వెజ్ తాలి అయితే మనకి వీళ్ళు పాల తాలికలు కూడా ఇస్తున్నారు. నాన్ వెజ్ తాలి అయితే నెక్స్ట్ లెవెల్ చాలా ఉంది. మనకి ఇది వచ్చేసి 230 పడుతుంది విత్ జిఎస్టీ. మనకి 230 అయితే మనకి చేంజ్ పడుతుంది. దీంట్లోనే మనకు వచ్చేటప్పటికి ఆమ్లెట్ కూడా ఇస్తారు, ఒక పాన్ కూడా ఇస్తారు. ఈ టోటల్ గా మనకి నాన్ వెజ్ తాలి ప్రైస్ వచ్చి 230. చాలా బాగుందని, ఎందుకంటే ఎక్కువ స్పైసెస్ ఏం లేవు, నీట్ గా మనకి చాలా బాగుంది. దీంట్లో చపాతీ ఇచ్చిన కర్రీ అయితే చాలా బాగుంది, మరి ఎక్కువ స్పైసెస్ అయితే ఏం లేవు, చాలా బాగుంది. వెజిటబుల్ పలావ్ కూడా ఇచ్చారు, ఇది లిమిటెడ్ ఇస్తారు, మనకు కావాలంటే ఒకసారి చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది. రైతా ట్రై చేద్దాం. వెజిటబుల్ పలావ్ మాత్రం చాలా బాగుంది. యాక్చువల్గా వెజిటబుల్ పలావ్ అందరికి సెట్ అవ్వదు, మీల్స్ వచ్చేప్పటికి వీళ్ళ దగ్గర వెజిటబుల్ పలావ్ చాలా బాగుంది. నీట్ గా మైల్డ్ మసాలాలు వాడారు, చాలా బాగుంది. వీళ్ళు ఆ వెజ్ థాలీలో ఇచ్చిన ప్రతి ఐటెం కూడా బాగుంది. ఆ స్వీట్ దగ్గర తీసుకుని ఆ ఫ్రైస్ కానీ మనకు వస్తేప్పుడు దాంట్లో వాళ్ళు ఇచ్చిన ఆ మసాలా కర్రీ కానీ చాలా బాగుంది. స్పెషల్గా అయితే ఆ పాల తాలికలు అయితే నెక్స్ట్ లెవెల్ అండి, చాలా బాగుంది. ప్యూర్ బెల్లంతో అయితే మనకు ఆ పాల తాలికలు తయారు చేసింది. ఆ పాల తాలికలు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వీళ్ళ నాన్ వెజ్ థాలి అయితే నెక్స్ట్ లెవెల్ అండి. దీంట్లో ఇచ్చిన వాళ్ళు 2 రకాల నాన్ వెజ్ కర్రీస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండి, స్పెషల్గా అయితే నాకు ఆ రొయ్యల కర్రీ చాలా బాగా నచ్చింది, చాలా టేస్టీగా ఉందండి. మరీ మనకు వచ్చేటప్పుడు ఎక్కువ స్పైస్ అయితే యూజ్ చేయలేదు, చాలా మైల్డ్ స్పైసెస్ పెట్టారు, చాలా బాగుంది. దాంతోపాటు మనకి ఆ మాక్టైల్ తాగుతూ మనకి ఆ నాన్ వెజ్ థాలి తింటుంటే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. వీళ్ళు దీంట్లో ఇచ్చిన ప్రతి నాన్ వెజ్ ఐటమ్ కూడా చికెన్ కానీ ఆ ఫ్రాన్స్ కానీ చాలా బాగుంది. స్టార్టర్స్ తందూరి కూడా నేను ఆర్డర్ చేశాను. వీళ్ళు తందూరి కూడా చాలా స్పెషల్ అంట. పైన మనకి స్పెషల్ గా వీళ్ళు ఒక మ్యాజిక్ పౌడర్ వాళ్ళ సొంతంగా ఓన్ గా తయారీ పౌడర్ వాళ్ళు వేసి ఇస్తారంట. చూద్దాం టేస్ట్ ఎలా ఉంది ఏం తెలియదు మనం ఒకసారి. చాలా బాగుందండి. వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు సంథింగ్ మనకి ఇది ఉంది, ఆ పౌడర్ అనేది వాళ్ళ దగ్గర ఉంది స్పెషల్ గా, వాళ్ళు దాన్ని తయారు చేసేస్తారంట. అది మనకి ఆ తందూరి ఆ గ్రిల్ మీద కాల్చింది ప్లస్ ఆ పౌడర్ 2 మిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో డిఫరెంట్ గా చాలా బాగుంది. మీరు కనుక శ్రీ లక్ష్మి రాయల్ లెవెల్ బిర్యానీ పాయింట్ తీసుకుని వస్తే కనుక మనం మంగళగిరిలో ఖచ్చితంగా వీళ్ళ దగ్గర తందూరి మాత్రం మస్ట్ ట్రై చేయాలి. వీళ్ళ దగ్గర ఇప్పుడు బుట్ట బిర్యానీ కూడా వెరీ స్పెషల్ అంటే మనకి 3 to 4 మెంబర్స్కి వస్తుంది. ఎలా ఉంటుందో చూద్దాం. మనకి ఏదైతే వీళ్ళ స్పెషల్ బుట్ట బిర్యానీ 3 to 4 మెంబర్స్కి వస్తుందండి. దీంట్లో 3 ఐటమ్స్ ఇస్తారు మనకి, ఫ్రాన్స్, మటన్, చికెన్ 3 ఐటమ్స్ ఉంటుంది. 3 to 4 మెంబర్స్ ఈజీగా సరిపోతుంది. ఒక్కసారి టేస్ట్ చేయండి. రైస్ మాత్రం చాలా మనకి ఫ్లేవర్ఫుల్ గా ఉందండి. స్పెషల్గా ఏంటంటే ఈ బుట్ట బిర్యానీలో మన వేరే ఇంగ్రీడియంట్ భాజీ కానీ కట్ట కానీ రైతా కానీ కలుపుకునే అవసరం లేదు, ఎందుకంటే సెమీ గ్రేవీతో వస్తుంది. అట్లా మాత్రం ఫుల్ టెనరీ గాను బాగుంది, చాలా బాగా కుప్పింది, చాలా బాగుంది. మనం ఫిష్ ట్రై చేద్దాము. ఫిష్ మనం చాలా బాగుంది. మీరు ఈ బుట్ట బిర్యానీ ఈ ఫిష్ కోసం ఈ మటన్ కోసం నేను చెప్పొచ్చు, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. వీళ్ళ చేసేప్పటికి నాటుకోడి విత్ రాగి సంకటి ముద్ద అయితే నెక్స్ట్ లెవెల్ అని, ప్యూర్ ఘీ వేసి ఆ రాగి సంకటి మీద ఆహా ఆ నాటుకోడి కలుపుకొని తింటే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ఇదండి ప్రస్తుతంగా నా వీడేసేప్పటికి శ్రీ రాయల్ దావత్లో మనకి ఎన్ఆర్ఐ హాస్పిటల్ పక్కనే ఉంటుందని. వీళ్ళ దగ్గర ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. వీళ్ళ ఫుడ్కి కానీ వీళ్ళ సర్వీస్కి కానీ వీళ్ళ రెస్టారెంట్కి అయితే నేను ఇచ్చే నా రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5 4 రేటింగ్ ఇస్తాను. వీళ్ళ దగ్గర స్పాట్కి వెజ్ థాలి నాన్ వెజ్ థాలి అయితే నెక్స్ట్ లెవెల్ అండి. వీళ్ళ బుట్ట బిర్యానీ అయితే ఇంకా సూపర్ అండి. ఇది మనకి 3 to 4 మెంబర్స్ అయితే ఈజీగా వస్తుంది, చాలా బాగుంది. మీరు ఆల్రెడీ ఇక్కడ ట్రై చేస్తుంటే ఎలా ఉందని కామెంట్ చేయండి. ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, నా ఇన్స్టా పేజ్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.